తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం ఈ వర్ణోత్పత్తి క్రమము రెండో వీడియో చేస్తున్నాం. అయితే గత వీడియోలో ఏం చెప్పామంటే ముఖయంత్ర అవయవాలను 3 భాగాలుగా విభజించి స్థానము, కరణము, ప్రయత్నముగా విభజించి వాటిలో ఏవి ముఖయంత్రంలో ఉన్నవి స్థానం కిందకు వస్తాయి, కరణం కిందకు వస్తాయి, ప్రయత్నం అనే విషయాలు తెలుసుకుని ఉన్నాం. అదే ముఖయంత్ర అవయవాల్లో ఒక అవయవం కరణంగా స్థానంగా 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఉపయోగపడితే దానిని ఏమంటారంటే స్థానకరణం అంటారు. ఒకే అవయవం ముఖయంత్రంలో ఉన్న ఒక అవయవం స్థానంగాను కరణంగాను ఉపయోగపడితే దీనిని స్థానకరణం అంటారు. స్థానకరణంకి ఉదాహరణ ఏం చెప్పొచ్చంటే నాదతంత్రులు. ముఖయంత్రంలో ఉన్నటువంటి ఒక అవయవం స్థానంగాను కరణంగాను ఉపయోగపడితే దానినే స్థానకరణం అంటారు. దానికి ఉదాహరణ నాదతంత్రులు. మరి నాదతంత్రులు అంటే ఏంటి? నాదతంత్రులు అంటే గళవర్తంలో ఉండే తీగెల వంటి భాగాలకే నాదతంత్రులు అని పేరు. గళవర్తం అనగా స్వరపేటిక అని అర్థం. స్వరపేటికలో ఉండేటటువంటి రిబ్బన్ ముక్కల ఆకారంలో ఉంటాయి. వాటికే నాదతంత్రులు అని పేరు. ఈ నాదతంత్రుల యొక్క కంపనం ఫలితంగా అంటే ఈ నాదతంత్రులు కంపించడం వలన వెలువడేటటువంటి ధ్వనులకే నాదములు అని పేరు. నాదతంత్రులు కంపించడం వలన వెలువడేటటువంటి ధ్వనులకే నాదములు అని పేరు. మరి మన తెలుగు వర్ణమాలలో ఏమైనా నాదతంత్రులు ఉన్నాయా అనేది గమనించినట్లయితే మన తెలుగు వర్ణమాలలో నాదములు ఉన్నాయి. అవి ఏంటంటే వర్గ తృతీయ అక్షరాలు, వర్గ చతుర్థి అక్షరాలు, వర్గ పంచమి అక్షరాలు, అంతస్థాలు. వర్గ తృతీయాలు అంటే ఏంటి? గ, జ, డ, ద, భ. చతుర్థి అంటే ఘ, ఝ, ఢ, ధ, భ. పంచమి ఞ, ణి, ణ, న, మ. అంతస్థాలు యా, రా, లా, వా, ర. మరియు స్వరాలన్నీ కూడా, స్వరాలు మీన్స్ అచ్చులు మొత్తం కూడా నాదతంత్రులే. ఇవన్నీ కూడా నాదతంత్రుల కిందకి వస్తాయి తెలుగు వర్ణమాల్లో. వీటికి ఇక్కడ ఉన్నటువంటి వర్గ తృతీయ, వర్గ చతుర్థి, పంచమి, అంతస్థాలకే ఈ నాదాలకే మరొక పేరు ఏంటంటే మృదు వ్యంజనాలు అని కూడా అంటారు. ఈ నాదములనే మృదు వ్యంజనాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే మిత్రులారా, నాదతంత్రులు ఎక్కువగా ఉన్నటువంటి భాషకు మధురమైన భాష అని పేరుంటుంది. నాదములు ఏ భాషలోనైతే ఎక్కువ అక్షరాలు నాదములు కలిగి ఉంటాయో ఆ భాష మధురంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మన తెలుగు భాషను గమనించినట్లయితే ఉన్నటువంటి అక్షరాల్లో ఎక్కువ అక్షరాలు నాదములే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే అచ్చులు మొత్తం నాదములే, అంతస్థాలు నాదములే, వర్గ తృతీయ చతుర్థి పంచమ అక్షరాలు మొత్తం నాదములే. కాబట్టి తెలుగు భాషలో నాదాత్మక స్వరాలు అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తెలుగు భాష మధురమైన భాష అని చెప్పవచ్చు. తెలుగు భాష మధురమైన భాష అనడానికి గల కారణం ఏంటంటే మన తెలుగు భాషలో నాదాత్మకాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి తెలుగు భాష మధురమైన భాషగా చెప్తారనమాట. ఇంకో విషయం గమనించినట్లయితే ఈ నాదతంత్రులు అంటే స్వరపేటికలో ఉండేటటువంటి ఈ తీగల వంటి భాగం అవి వ్యాకోచింపబడి ఉన్నట్లయితే ఆ నాదతంత్రులు వ్యాకోచింపబడి ఉన్నటువంటి ఆ గళవర్తంలో ఉన్నటువంటి నాదతంత్రులు వ్యాకోచింపబడి ఉంటే ఆ స్వరం గంభీరంగా వస్తుంది. ఉదాహరణకి గమనించినట్లయితే పురుషులలో ఉండేటటువంటి నాదతంత్రులు అవి కొంచెం వ్యాకోచింపబడి ఉంటాయి. కాబట్టి పురుషుల యొక్క స్వరం గంభీరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. స్త్రీల యొక్క గళవర్తం మీన్స్ ఆ యొక్క స్వరపేటికలో ఉండేటటువంటి నాదతంత్రులు సంకోచింపబడి ఉంటాయి. కాబట్టి వారి గొంతు
కొంచెం కీచుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంటే వ్యాకోచింపబడిన నాదతంత్రుల వలన ఆ యొక్క స్వరం గంభీరంగాను, సంకోచింపబడిన నాదతంత్రుల వలన ఆ యొక్క స్వరం కీచుగాను అనిపిస్తూ ఉంటుందన్నమాట. నాదతంత్రులకు సంబంధించినటువంటి విషయం ఇది. అయితే ఇంకో విషయం ఏంటంటే శ్వాసాత్మకాలు అంటే ఈ యొక్క నాదతంత్రుల ప్రకంపనం జరగకోకుండా ఉన్నప్పుడు మనం తెలుగు భాషలో కొన్ని అక్షరాలు పలికేటప్పుడు ఏం జరిగిద్దంటే నాదతంత్రులు అనేవి అసలు ఎంత మాత్రము కంపించకుండా నేరుగా గాలి బయటికి వస్తూ దానితో పాటు ఈ అక్షరం పలకబడిద్ది. గాలి నేరుగా బయటికి వస్తూ ఈ అక్షరాలు పలకబడతాయి. ఆ విధంగా పలకబడే అక్షరాలకే శ్వాసాత్మకాలు అని పేరు. మరి తెలుగు భాషలో శ్వాసాత్మకాలు ఉన్నాయా అంటే ఇగో ఇక్కడ ఇచ్చాం చూడండి. వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, ఊష్మాలు ఇవన్నీ కూడా శ్వాసాత్మకాలే. కచట తప, ఖచ ఠ తప, తర్వాత షే, ష, స, హ అనేవి ఇవి పలుకుతున్నప్పుడు నాదులు ఎంత మాత్రమును కంపించకుండా ఉంటాయి. ఇవి పలికేటప్పుడు మన యొక్క స్వరపేటిక నుండి అంటే మన యొక్క ధ్వని ఉత్పత్తి అవుతున్న స్థానం నుంచి గాలి అనేది నేరుగా బయటికి వచ్చి ఈ స్వరం వెలువడుతుంది, ఈ అక్షరం పలకబడుతుంది. కాబట్టి వీటికి శ్వాసాత్మకాలు అని పేరు. గమనించండి మిత్రులారా, ముఖయంత్ర అవయవాలను 3 భాగాలుగా విభజించారు. అవి స్థానము, కరణము, ప్రయత్నము. వాటి గురించి గత వీడియోలో తెలుసుకొని ఉన్నాం. అయితే స్థానం కిందకి వచ్చేటటువంటి ముఖయంత్ర అవయవాలు ఏవి, కరణం కింద వచ్చే ముఖయంత్ర అవయవాలు ఏవి అనేవి క్లియర్ కట్గా గత వీడియోలో తెలుసుకున్నాం. ఇక్కడ చెప్పబడిన ఒక కొత్త పాయింట్ ఏంటంటే ముఖయంత్ర అవయవాల్లో ఒక అవయవమే కరణంగాను స్థానంగాను 2 విధాలుగా ఉపయోగపడుతుంది. అదేంటంటే నాదతంత్రులు అంటే స్వరపేటికలో ఇవ్వబడిన తీగల వంటి భాగాలకే నాదతంత్రులు అని పేరు. ఇవి రిబ్బన్ ముక్కల ఆకారంలో కూడా ఉంటాయని చెప్తుంటారు. నాదతంత్రులకు సంబంధించిన సమాచారం ఇది. మన తెలుగు భాషను మధురమైన భాష అనడానికి గల కారణం కూడా మనం తెలుసుకుని ఉన్నాం. కారణం ఏంటంటే నాదాత్మకాలు ఎక్కువగా ఉండడం వలన మన తెలుగు భాషకు మధురమైన భాష అని పేరు రావడం జరిగింది. గమనించినట్లయితే నేను గత వీడియోలో ప్రయత్నానికి సంబంధించి 2 భాగాలు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి అభ్యంతర ప్రయత్నము, మరి ఒకటి బాహ్య ప్రయత్నం. దాన్ని తెలుసుకోవడానికి తర్వాత వీడియో చూడండి. ధన్యవాదాలు.